అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా, ఎన్ని సినిమాల ఫంక్షన్‌కెళ్ళినా కూడా పొందలేని ఆనందం, అనుభూతి. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా 'ప్రేయసరావే' నాకు లైఫ్ ఇచ్చిన సినిమా. దాంట్లో ఉన్న మా టీమ్, మా శ్రీకాంత్ గారు, మా శివాజీ రాజా గారు, మా శ్రీలేఖ గారు, మా పృథ్వీ గారు, వాళ్ళ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం ఒక మరిచిపోలేని మధుర అనుభూతి పట్ల ఒక విధంగా చెప్పాలంటే అంటే నేను జీవితంలో మర్చిపోలేను. నిజంగా ఇది చాలా అదృష్టం అనుకుంటాను. ఇలాగ ఎప్పుడు ఏ డైరెక్టర్‌కి ఏ సినిమా కూడా జరిగి ఉండట్లేదు అనుకుంటున్నాను ఇప్పటివరకుని. అంటే ఇప్పటివరకు చేసిన డైరెక్టర్‌లో ఎవరికైనా సరే ఇలా ట్రైలర్ లాంచ్ కానీ, టీజర్ లాంచ్ కానీ తన ఫస్ట్ సినిమా చేసిన యూనిట్ అంతా వచ్చి అభినందించడం, ఆశీర్వదించడం అన్నది నిజంగా నా అదృష్టం. నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీకాంత్ గారు, శ్రీలేఖ గారు, మీరు చిన్న పిల్లలైనా కూడా. ఎంచేదంటే మీరు వయసులో చిన్నగా నాకన్నా అద్భుతం మీరు. శివాజీ రాజా గారు నాకు ఎంత ఎంకరేజ్ చేశారు రోజు మీరు. సినిమాలో 'ప్రేయసరావే'లో ఉంది. ఆ ఎమోషన్ సీన్‌లో శ్రీకాంత్ గారిని తిడతారు మీరు. ఆ సీన్ సూపర్ హైలైట్. అలాగే రాశి గారిని తిడతారు. అది ఇంకా 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 పరాకాష్ట ఇంకా ఏడవనటువంటి ఎవరైనా ఉంటారు. అద్భుతం సార్ అలాగా. అలాగే పృథ్వీ గారు. ఆయన అప్పటివరకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్‌లో ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ చేసి అసలా ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా మీరందరూ నాకు ఆ రోజు దొరికిన ఒక అద్భుతమైన వజ్రాలు. నా అదృష్టం అండి. అందుకే నేను ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో 'ప్రేయసరావు' బాగా ట్రెండింగ్ అవుతుంది. 2 చేయొచ్చు కదా అంటున్నారు. ఒక అద్భుతానికి అతను రెడీ చేశానండి ఇది. మళ్ళీ మా శ్రీకాంత్ గారు, రాశి గారు, మా శివాజీ రాజా గారు, మా పృథ్వీ గారు. పృథ్వీ గారు దాంట్లో క్యారెక్టర్ చెప్తానండి. సెంటిమెంట్ క్యారెక్టర్ చేశారు. దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తారు ఆయన. పృథ్వీ గారు, మా శ్రీలేఖ గారు మళ్ళీ దానికి మించిపోయి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. ఇంకా ఈ సినిమాకి వస్తాయండి. ఈ సినిమా కూడా 'ప్రేయసరావే' సినిమా చేస్తున్నప్పుడు ఈ రోజుకి 26 సంవత్సరాలు అయిందంటున్నారు. అయిపోయింది. ఏ రోజు ఏ సీన్ తీశాను, ఎక్కడ తీశాను, ఎంత టైంకి తీశాను అని ఈ రోజుకి నా మైండ్‌లో ఫీడే ఉందండి. తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా గుర్తు తెచ్చుకోవాలి. కానీ 'ప్రేయసరావే'కి నాకు అలా ఉండదండి. పలానా రోజు పలానా సీన్ ఇక్కడ తీశాను. అలాగే ఈ సినిమా కూడా నా జీవితాంతం గుర్తుండిపోద్దండి. అంత అంటే అంటే ఎందుకంటే అంటే కథలో అంత డెప్త్ ఉంది. ప్రతి సీన్‌లోనూ అంత డెప్త్ ఉంది. అంత బాగా వచ్చింది సినిమా అండి. ఫస్ట్ సినిమా రెడీ అయిన తర్వాత మాకన్నా ముందు మేము చూసిన తర్వాత సెన్సార్ జరుగుతుంది. ఇదే చోట్ల జరిగింది. అయిన తర్వాత సెన్సార్ ఆఫీసర్ వచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా కాలం అయిందండి ఇటువంటి సినిమా చూసి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. వండర్‌ఫుల్ సినిమా అండి ఇది. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు సెన్సార్ ఆఫీసర్ అండ్ ఆ స్టాఫ్ అండి. ఆ తర్వాత నేను మా ప్రొడ్యూసర్స్ అందరూ అప్పటికి ఎవరు చూడలేదండి. మా ప్రొడ్యూసర్స్‌కి, మా ఆర్టిస్టులకి అందరికి చూపించాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా అద్భుతమైన కాంప్లిమెంట్ వచ్చింది. ఇంకా ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అద్భుతంగా చేశారండి. కేదార్ శంకర్ గారు కానీ, మా పృథ్వీ గారు కానీ, పృథ్వీ మా పృథ్వీ గారికి ఈ సినిమాలో 3 రకాల షేడ్స్ ఉంటుంది. అంటే ఒక సరదాగా ఉండే ఒక ఎంజాయ్‌ఫుల్ మ్యాన్‌గా ఉంటాడు. ఆ తర్వాత ఒక సీరియస్, ఆ తర్వాత ఒక సెంటిమెంట్ అండి. అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో చేసిన ముగ్గురు హీరోలు చేశారు. ముగ్గురు అమ్మాయిలు చేశారు. ముగ్గురు హీరోలు బాగా చేశారు. కానీ నేను చెప్పాల్సిన ముగ్గురు అమ్మాయిల గురించండి. ముగ్గురు అమ్మాయిల్లో ప్రత్యూష, శ్రీలు, రెహానా అండి. అసలు వీళ్ళది ఫస్ట్ సినిమా అంటే మాత్రం ఎవరు నమ్మరండి. నాకు నాకు చూస్తున్నప్పుడల్లా ఆ అమ్మాయిని అంటే ముఖ్యంగా ప్రత్యూష సీన్ చూస్తే ఇటువంటి అమ్మాయిలు ఉన్నారా? ఉండాలి అని నాకు అద్భుతం అంటే అమ్మాయి అంత అంత బాగా చేసింది అమ్మాయి క్యారెక్టర్. అలాగే శ్రీలు క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్‌లో అంటే ఈ క్యారెక్టర్ కోసం ఈ అమ్మాయి పుట్టిందా అన్నట్టు ఆ అమ్మాయి చేసిందండి. ఆ శ్రీలు క్యారెక్టర్‌కి. అలాగే రెహానా క్యారెక్టర్‌ని చూస్తుంటే ఆ క్యారెక్టర్ అసలు లాస్ట్‌కి వచ్చేసరికి ఈ 3 క్యారెక్టర్లు కూడా సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళిపోయారండి. మీరు కూడా నిజంగా మీరు నాకు దొరకడం అదృష్టం అమ్మా. అంటే చాలామంది కొత్త వాళ్ళని ఇంటికి పెట్టుకున్నావు, తెలిసిన వాళ్ళని పెట్టుకోవచ్చు కదా! అలా పెట్టుకోవచ్చు అన్నారు. కానీ నేను అనుకున్నది ఏదనుకున్నానో అది నాకు నిజంగా చేశారాళ్ళు. నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ ఒక 3 పాటలు ఉంటాయండి ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ గారు వారు ఊరు వెళ్ళడం రాలేకపోయారు. కానీ అద్భుతంగా చేసిన 3 పాటలు రీ రికార్డింగ్ అని. ముఖ్యంగా మా రైటర్ శ్రీరామ్ అండి.
ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు ఆయన. అద్భుతమైన ప్రతి సీన్‌లోనూ అద్భుతమైన డైలాగులు ఉంటాయి. దరిదాపు 10 వెర్షన్లు రాశారన్నమాట ఈ సినిమాకైనా. 10 వెర్షన్లు రాస్తే ఇది ఫైనల్ వెర్షన్ అండి. ప్రతి సీను ఒక హైలైట్, ప్రతి డైలాగ్ హైలైట్. మా ప్రొడ్యూసర్స్, ముగ్గురు ప్రొడ్యూసర్‌లో కూడా చెప్పారు. మా ఆకుల సురేష్ గారు. ఆయన నన్ను 2019లోనే నన్ను టచ్‌లోకి వచ్చారు. అప్పటి నుంచి మా జర్నీ జరుగుతుంది. నాకు ఆయనతోటి కథ నచ్చి, ఈ కథలో పాయింట్ నచ్చి, సార్ దీన్ని అద్భుతంగా చేద్దాం సార్. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి ఈ కథకి. మీ కథను వేరే రకంగా చేస్తానంటే నాకు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే ఆయనతోటి సహకరించిన ఉన్న ప్రొడ్యూసరు మా మురళీకృష్ణ గారండి. ఆయన లొకేషన్ చూసి ఆయన మాకు యాడ్ అవ్వడం అండి. తర్వాత మా బాలకృష్ణ గారండి. ఈ బాలకృష్ణ గారు నాకు గత 15 నుంచి మంచి ఫ్రెండు. ఆయన ఏదో సినిమా చేయాలనుకుంటే సడన్‌గా వచ్చారు మనకి. వచ్చి మహేష్ మీ పిఠాపురంలో టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఈ సినిమాకి పార్ట్నర్‌గా ఉంటాను నేను. అని ఆయన మాకు ఈ సినిమాకి పార్ట్నర్‌గా వచ్చారండి. టోటల్‌గా ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంట్లో కూడా జరిగే సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఇంట్లో జరిగిందో, లేదా నా పక్కింట్లో జరిగిందో, ఎదురింట్లో జరిగిందో అని ఫీల్ అవుతారండి ఇది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక అనుభూతి అవుతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అనుభూతికి ఫీల్ అవుతారు. ఒక అద్దంలా ఫీల్ అవుతారు మనల్ని. అంటే ఏదన్నా మనం కరెక్షన్ చేసుకోవాలి మనం ఒక అద్దం ముందు నిల్చున్నప్పుడు మనలో ఏదన్నా ఉంటే పర్ఫెక్ట్‌గా ఉంటే మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం అనుకుంటాం. లేదంటే మనకి ఎక్కడన్నా ఏదన్నా ఉంటే సరి చేసుకుంటాం. అలాగే ఈ సినిమా వాళ్ళందరికి కూడా ఒక ఒక లెసన్ లాగా అవుతుంది. అంటే ఒక కలుపుగోలుతనంగా అవుతుంది ఈ సినిమా అని ఫీల్ అవుతానండి. నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరీ చెప్పుకుంటున్నాను మా శ్రీకాంత్ గారికి, మా శివాజీ రాజు గారికి, మా పృథ్వీ గారికి, మా శ్రీలేఖ గారికి మళ్ళీ నాకు ఇక్కడ విషయం ఆశీర్వదించినందుకు. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకమైన క్యారెక్టర్ చేశారు సార్. మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. చాలా వండర్‌ఫుల్ మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన ఈ సినిమా చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి.